సో ఇది వచ్చేసి డేటా ఎంట్రీ వర్క్ అనమాట. ఇంట్లో ఉండి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. మీకు శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 18,000 నుండి 25,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 12th డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు, డేటా ఎంట్రీ మీద, సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే ఇది చూస్తే కనుక మీకు అర్థమైతే అవుతుందన్నమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, కాలేజ్ దునియా కంపెనీ వాళ్ళు డేటా రీసెర్చర్స్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. మీరు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు, లేకపోతే పర్మనెంట్గా కూడా మీరు ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలా వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ కంపెనీ వచ్చేసి కాలేజ్ దునియా అనమాట. సో ఇది వచ్చేసి ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో అనేది డిఫరెంట్ కాలేజెస్కి సంబంధించి కాలేజ్కి రివ్యూ చేస్తూ మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం చదివిన కాలేజ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకుని మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి డేటా రీసెర్చర్స్ని రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో ఇక్కడ వీఆర్ లుకింగ్ ఫర్ కనుక చూసుకున్నట్టయితే, సో వీళ్ళు వచ్చేసి డేటా రీసెర్చర్స్ని రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. కాలేజ్ దునియాలో ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో, సో ఇది వచ్చేసి ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. మీరు ఫుల్ టైమ్గా పర్మనెంట్గా ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు. సో రెస్పాన్సిబిలిటీస్ అండ్ అలాగే డ్యూటీస్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మాట్స్ అనమాట. సో ఏదైనా డీటెయిల్స్ ఉంటాయి కదా, సో అవి ఇమేజ్ ఫార్మేట్లో ఉన్నట్టయితే సో వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇమేజ్ ఫార్మాట్స్ ఫైల్స్ని మీరు కంప్రెస్ చేయడం అండ్ అలాగే అంటే తగ్గించడం, జిప్ ఫైల్స్ నుండి నార్మల్ ఫైల్స్గా కంప్రెస్ చేయడం లాంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే డేటాని అప్డేట్ చేయడం, సో చూడొచ్చు ఇక్కడ. అండ్ అలాగే డేటాని అప్డేట్ చేయడం డేటా ఎంట్రీ వర్క్ లాగా కూడా ఉంటుంది. వర్క్ అనేది ఆల్రెడీ ఉన్న డేటాని మీరు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేసి మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ చేసేటప్పుడు సబ్మిషన్ యాక్యురసీగా ఉందా లేదా అనేసి మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సో ఇవన్నీ కూడా మీరు రివ్యూ చేసి వెరిఫై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే రిపోర్ట్స్ జనరేట్ చేసి మీరు పర్టికులర్గా ఏ డేటాకి సంబంధించి డేటాని రివ్యూ చేసి అసిస్ట్ చేయాల్సి ఉంటుందో, సో అలా ఆ పర్టికులర్ డేటాకి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా రివ్యూ చేసి కంపెనీ వాళ్ళకు మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అండి. అండ్ అలాగే అవర్ విష్ యువర్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే మీకు ఫోన్ మీద అండ్ అలాగే ఈమెయిల్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ మ్యాటర్ నాలెడ్జ్ అనమాట. ఎబిలిటీ టు అడాప్ట్ టు ఎనీ ఆన్లైన్ ప్రాసెస్ అండ్ అలాగే వర్క్ ఇన్ ఏ టార్గెట్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఈ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే వర్కింగ్ అవర్స్ వచ్చేసి 9:30 AM to 6:30 PM వరకు ఈ యొక్క టైమింగ్లో మీకు ఇంటర్న్షిప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఈజీ అప్లై మీద కనుక క్లిక్ చేసినట్టయితే, సో ఇది వచ్చేసి జెన్యూన్ జాబ్ పోర్టల్ అండి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళకు ఎంతమంది ఈ యొక్క కంపెనీకి సంబంధించి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారనేసి సో చూడొచ్చు. ఇక్కడ కాలేజ్ దునియాకి సంబంధించి 2,60,282 ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. జెన్యూన్ జాబ్ పోర్టల్ మీరు కంప్లీట్గా చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఈజీ అప్లై మీద క్లిక్ చేసేసి సో క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో మీ యొక్క అడ్రస్ అండ్ అలాగే కంట్రీ కోడు, మొబైల్ నెంబరు, సో ఇలా ఇవన్నీ అడుగుతుంది. సో అవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది వస్తుందన్నమాట. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. సో అవన్నీ కూడా సబ్మిట్ చేసేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కంపెనీ వాళ్ళే త్రూ మెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.
సో ఈ యొక్క నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. డేటా ఎంట్రీ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్